ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు అలా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయొద్దు. పార్కింగ్ ప్లేస్ లో మాత్రమే పార్క్ చేయాలా. ఇప్పుడు సపోజ్ షాపింగ్ మాల్ వెళ్తారా మీరు, వెళ్ళినప్పుడు కింద సెల్లార్ లో మనకు పార్కింగ్ ఉంటుంది. మీ వెహికల్ అక్కడ పార్క్ చేయమని మీ డాడీకి మమ్మీకి చెప్పాలా. చెప్తారా ఇలా రోడ్డు మీద పార్క్ చేయొద్దు, చేస్తే వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మనకు. ఓకే, స్కూల్ వదిలిపెట్టినారు, మీ స్కూల్ దగ్గర నేను వచ్చాను, నేను యూనిఫామ్ లేదు నాకు. మీ స్కూల్ కు నేను వచ్చాను, షూట్ బూట్ వేసుకుని వచ్చాను, ఇట్లా మేడం లాగా చక్కగా షూట్ బూట్ వేసుకుని వచ్చాను. చాక్లెట్ ఇచ్చాను, క్యాడ్బరీ చాక్లెట్, 5 చాక్లెట్, పెద్ద పెద్ద తీసుకుంటారా మీరంతా? బాయ్ స్ట్రేంజర్స్ కాబట్టి మనకి ఎవరైతే పరిచయం లేదో డోంట్ టేక్ చాక్లెట్స్, బిస్కెట్స్, ఏ ఫుడ్ ఇచ్చినా కూడా తీసుకోవద్దు. ఏది ఇచ్చినా కూడా మీకు ఎంత ఇష్టం ఉన్నా కూడా అవాయిడ్ చేయాలా. ఎందుకంటే వాళ్ళు స్ట్రేంజర్స్, వాళ్ళు అది తినడం వల్ల మనకు మత్తు వచ్చేసి మనల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు, మనల్ని దొంగతనంగా బలవంతంగా తీసుకెళ్తారు. సో మనం ఎవరు ఇచ్చినా కూడా తీసుకోదు. తీసుకుంటారా మీరంతా? మీకు ఇష్టం ఉన్నా కూడా డోంట్ టేక్ అదర్స్, ఎందుకంటే వాళ్ళంతా కూడా స్ట్రేంజర్స్ ఉంటారు. ఎవరైతే మీకు పరిచయం ఉన్నారో, మీకు తెలిసిన వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు, కానీ బయటి వాళ్ళు మీకు పరిచయం లేకుండా, మీకు గుర్తుపట్టకుండా వాళ్ళు ఏది ఇచ్చినా కూడా తీసుకోదు మనం. ఓకేనా చిల్డ్రన్? వాటర్లో వెళ్తారు కదా, ఇలా ఆడుకుంటూ వెళ్తారు కదా, అలా వెళ్ళడము కరెక్ట్ కాదు. ఎందుకంటే మధ్య మధ్యలో ఇలా మ్యాన్ హోల్స్ ఉంటాయి, అంటే మన వాటర్ పోవడానికి ఉంటాయి కదా, ఇలా డ్రైనేజెస్ ఉంటాయి కదా, దాని కవర్ తీసేస్తారు, అంటే వాళ్ళు క్లీన్ చేస్తారు, మర్చిపోతారు పెట్టడానికి, అది ఓపెన్ అయి ఉంటుంది. ఈ వాటర్ లో ఫ్లో అయినప్పుడు మనకు కనబడదు, అది సేమ్ ఉంటుంది. మీరు ఆడుకుంటూ వెళ్తే అట్లా పడిపోతే ఇక్కడ వెళ్ళిపోతాం, చచ్చిపోతాం మనం. అందుకని వాటర్ లో వెళ్ళకూడదు. ఎప్పుడు డ్రై ప్లేస్ ఉందో అక్కడే ఆడుకుంటూ వెళ్ళాలి, కానీ వాటర్ లో ఆడుకుంటూ పరిస్థితిలో వెళ్ళకూడదు. ఎందుకంటే మధ్య మధ్యలో హోల్స్ ఉంటాయి, ఫ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, అలా దాంట్లో వెళ్ళిపోతారు. దీని లోపల చూస్తారు కదా, దీంట్లో పడిపోతే మనకు కనపడాలి ఇంకా. సో మీరు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో, ఎన్ని కలర్స్ ఉంటాయి? 3 కలర్స్. విచ్ కలర్స్? రెడ్, గ్రీన్ or yellow or orange. Okay, what is the mean red? To stop your vehicle. Okay, ఈ వెహికల్ సపోజ్ నాన్న వెంబడి వెళ్తున్నారు, మమ్మీ వెంబడి వెళ్తున్నారు, అప్పుడు రెడ్ లైట్ పెట్టినప్పుడు ఏం చేయాలా? స్టాప్, ఆగిపోవాలా. ఓకే, రైట్. గ్రీన్ పడినప్పుడు ఏం చేయాలా? గో. గ్రీన్ లైట్ పడినప్పుడు మీరు హాయిగా వెళ్ళవచ్చు. మరి ఎల్లో లైట్ పడినప్పుడు ఏం చేయాలా? స్లో కలిగి వెయిట్ చేయాలా, ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ రెడ్ వస్తుంది కాబట్టి. గ్రీన్ తర్వాత రెడ్ రాదు, గ్రీన్ తర్వాత ఎల్లో వస్తుంది, జస్ట్ 5 సెకండ్స్ మాత్రమే ఉంటుంది, దెన్ కమ్స్ రెడ్. సో మీరు ఎల్లో లైట్ ఉన్నప్పుడు వెహికల్ ని స్లో చేసుకుంటే ఇమీడియట్ గా రెడ్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా వెహికల్ ఆపేస్తుంది. కమ్ ఆన్, చూసారా? ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ నెవర్ జంప్ ఇంటూ ఆర్ మూవింగ్ ది బస్. మీరు ఎప్పుడైనా బస్ నుంచి సపోజ్ స్కూల్ బస్ వస్తుంది, మీ ఇల్లు దగ్గరకు వస్తుంది, మీరు ఏం చేస్తారు? ఇల్లు దగ్గరకు వచ్చింది, మమ్మీ కనబడుతుంది చెప్పేసి పార్క్ ఎత్తుకుని జంప్ చేస్తారు. అలా జంప్ చేయొద్దు. వెహికల్ ఆగిన తర్వాత నిదానంగా దిగాల, స్లోలీగా దిగాల. మమ్మీ కనబడుతుందని చెప్పేసి పరిగెత్తుకుని పోవద్దు. ఏమవుతుందంటే బండి ఇంకా మూవ్ అవుతుంటుంది, మీరు ఇలా కింద పడిపోతారు, కాళ్ళకు చేతి దెబ్బ తగులుతుంది, హెడ్ ఇంజరీ అయితే మ్యాడ్ గా మారుతాం మనం. సో అందుకని మీరు ఎవరు కూడా రోడ్ జంప్ చేయొద్దు. బండి వెహికల్ ఆగిన తర్వాతనే మనము దిగాల. చిన్న ప్రిన్సిపల్ ఉంటుంది, అది యూజ్ చేయాలా. ఏమి యూజ్ చేయాలి తెలుసా మీకు? ఫస్ట్ నిలబడాలా, ఫస్ట్ రోడ్ స్టార్టింగ్ లో నిలబడాలా, ఫస్ట్ రైట్ సైడ్ చూడాలా. ఎందుకంటే వెహికల్స్ అన్ని కూడా రైట్ నుంచి లెఫ్ట్ వస్తుంటాయి, వెహికల్స్ అన్ని ఫస్ట్ రైట్ చూడాలా, వేరే వస్తున్నారా చూడాలా ఫస్ట్. దెన్ ఆఫ్టర్ లెఫ్ట్ చూడాలా, లెఫ్ట్ నుంచి కూడా రాంగ్ రూట్ లో వస్తుంటారు కాబట్టి లెఫ్ట్ ఒకసారి చూడాలా. దెన్ రైట్ చూసేసి హ్యాండ్ రేస్ చేయాలా, అంటే వచ్చే వారికి ఆగండి అని చూపించేట్లు ఇలా హ్యాండ్ రేస్ చేయాలా. ఇలా చేసేసి హాఫ్ రోడ్ వరకు ఇలా క్రాస్ చేయాలి. రోడ్ హాఫ్ రోడ్ క్రాస్ అయిన తర్వాత రైట్ హ్యాండ్ డౌన్ చేసేసి మిగతా లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేయాలా, మిగతా లెఫ్ట్ హ్యాండ్ చూపించుకుంటూ రోడ్ క్రాస్ చేయాలా. ఈ విధంగా క్రాస్ చూసావా? లుక్ రైట్, లుక్ లెఫ్ట్ అండ్ రైట్ అగైన్ బిఫోర్ యు ఆర్ క్రాస్ ది రోడ్. ఓకే, రోడ్ మీద ఉన్నారు, యు ఆర్ ఆన్ ద రోడ్. దిస్ ఇస్ ఎ రోడ్, దిస్ ఇస్ ఎ ఫుట్ పాత్. మీరు ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్ళాలంటే ఫుట్ పాత్ మీద నడవాలా, డోంట్ వాక్ ఆన్ ద రోడ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద నడచడానికి వీలు లేదు, ఎందుకంటే వెహికల్స్ వస్తుంటాయి కదా, మనకి ఆగి జరుగుతుంది. సో మనం ఎక్కడ నడవాలి? మనం అంతా నడవాలనుకుంటే వెరీ గుడ్. దిస్ వన్ రోడ్, ఇక్కడ రోడ్, ఇది దిస్ ఏ కాల్డ్ జంక్షన్. ఏమంటారు ఇక్కడ? జంక్షన్. ఇక్కడ చూసారా మీరంతా కూడా ఏమున్నాయి? ఇక్కడ ట్రాఫిక్ లైట్స్. ఇక్కడ ఏమున్నాయి చెప్పండి? ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ జంక్షన్ లో ఏముంటాయి? వెరీ గుడ్.
జంక్షన్ లో ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి. ఎందుకోసం పెడతారు ఇవి? తెలుసా మీకు ఎందుకు పెడతారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ అంటే చూసారా, ఇప్పుడు అందరు ఒకేసారి వచ్చినప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ అందరు ఇప్పుడు లైట్స్ లేవనుకోండి, అందరు ఒకేసారి వస్తారు. నువ్వు పరిగెత్తుకొస్తావు, అందరు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది. కాకుండా ఉండడానికి ఏం చేస్తారు? ఇక్కడ జంక్షన్ లో ట్రాఫిక్ లైట్స్ పెడతారు. పెట్టినప్పుడు వీరిద్దరికి రెడ్ లైట్ ఉంటుంది. రెడ్ లైట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు స్టాప్. ఇప్పుడు ఇద్దరు అక్కడ హ్యాండ్ లేపండి, రెస్ట్ చేయండి, స్టాప్. మీరిద్దరు గో. ఇప్పుడు ఏం చేయాలంటే మేడం ఇలా వెళ్తారు, వీళ్ళు ఇలా వచ్చేస్తారు. వీళ్ళిద్దరికి గ్రీన్ లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు చలో కమాన్ గ్రీన్, మీరు కమాన్ కమ్, రండి మేడం, మీరు వెళ్ళండి, యూ కమ్, యూ అక్కడ వచ్చి ఇక్కడ రండి, మళ్ళీ కమ్ చెల్దాం, కమ్. మీకు గ్రీన్ లైట్ ఉంది, కమాన్ గ్రీన్ గ్రీన్, మళ్ళీ లేట్ మేడం, సేమ్ అలా లేట్, గ్రీన్ గ్రీన్ కమాన్, గ్రీన్ గ్రీన్ ఉంది మీకు, స్టాప్. వీళ్ళు గ్రీన్ రైట్, మళ్ళీ లేట్, చాలు బ్యాక్ వెళ్ళి. చూసారా వీరిద్దరికి ఇప్పుడు గ్రీన్ ఉంటుంది. ఇప్పుడు కమాన్ చిల్డ్రన్ గ్రీన్, కమాన్ మీరు వెళ్ళండి, మీరు వచ్చేసేయండి, కమాన్ గ్రీన్, గో 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 గో, రైట్ రైట్. ఇలా వెహికల్స్ మూవ్ అవుతాయి అన్నమాట. గ్రీన్ ఉన్నప్పుడు వీళ్ళు నిండబడ్డారు, ఓకే రైట్, బ్యాక్ వచ్చేసేయండి, రైట్. చూసారు వాళ్ళు మూవ్ అయినారు. మళ్ళీ వీళ్ళు రెడ్ లైట్, వీళ్ళు ఆగిపోయినారు, గ్రీన్ వాళ్ళు ఇలా మూవ్ అయినారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందా? ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయిందా? కాలేదు. సో అందుకని ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ పెట్టినారు. ఓకే రైట్ చిల్డ్రన్, రైటా? అర్థమైందా మనకు? ఓకే, హూ ఇస్ ఐయామ్? విచ్ పోలీస్? వెరీ గుడ్. మీకు తెలుసా ట్రాఫిక్ పోలీసు? ఓకే, ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తాడు? ఆపుతాడు. ఎందుకోసం ఆపుతాడు? దేనికోసము? బండ్ల కోసం ఆపుతారా? ఓకే, ఇంకెందుకోసం ఆపుతారు? కారు ఆపుతారా? ఓకే రైట్. మరి ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తారు తెలుసా? అసలు మీకు డ్యూటీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీకు ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ లో మీరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మీకు ఎవరు కూడా జామ్ కాకుండా మీకు సురక్షితంగా పంపడమే ట్రాఫిక్ పోలీస్ యొక్క, కలగకుండా మీకు హ్యాపీగా పంపడము, మీకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా పంపడమే ఫస్ట్ డ్యూటీ. సెకండ్ డ్యూటీ మీకు ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి. అంటే మీరు వెళ్ళేటప్పుడు మీకు యాక్సిడెంట్ అవుతుంటాయి కదా, అలా యాక్సిడెంట్ జరగకుండా, ఎవరైనా రాంగ్ రూట్లో వస్తుండే రాకుండా, ఎవరైనా మిస్టేక్ చేస్తుంటే చేయకుండా, అలా మిమ్మల్ని హెల్ప్ చేయడమే సెకండ్ డ్యూటీ మాది. ఓకే, ఇది ట్రాఫిక్ యొక్క ముఖ్య డ్యూటీ అనమాట మాది. చాలా మంది ఏమనుకుంటారు, పోలీసు వాళ్ళు ఫైన్ రాస్తారు, పోలీసు వాళ్ళు వెహికల్స్ ఆపుతారు. కాదు, మేము ఎందుకు ఆపుతాం వెహికల్ చెప్పండి? మీరు హెల్మెట్ పెట్టుకొని చక్కగా వెళ్తే ఆపుతామా? ఆపము. మేము ఎందుకు ఆపము? ఎందుకంటే మీరు చక్కగా వెళ్తే, రూల్స్ ప్రకారం వెళ్తే ఎవరు కూడా హెల్ప్ చేస్తాం, కానీ ఎవరికి ఇబ్బంది చేయము. కానీ మీరు రూల్స్ బ్రేక్ చేస్తారు కదా, మీ డాడీ హెల్మెట్ పెట్టుకోడు, అప్పుడు ఏం చేస్తాము? వెహికల్ ఆపి నాన్నగారికి చెప్తాము, నాన్న ఇలా పెట్టుకోవడం తప్పు, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా, అది రాంగ్, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటే నీ హెడ్ సేఫ్ అవుతుంది, సో అని ఆ విధంగా చెప్తాము, ఆపేసి చెప్తాము. వినకుంటే కొడతారు, భయం కూడా రాసుకుంటావు కదా నువ్వు. డాడీ కూడా భయపడి నెక్స్ట్ టైం నుంచి హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి డాడీకి భయం ఉండాలని ఫైన్ రాస్తాం అన్నమాట. ఓకే, అర్థమైందా? ఎందుకు ఆపుతామో అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు మనం కొన్ని వీడియో ఓకే పెట్టమన్నా. మరి నేను కొత్త ఫ్రెండ్, న్యూ ఫ్రెండ్, ఇప్పుడు నేను న్యూ ఫ్రెండ్ ఎలా ఉండాలా, మీతో నాతో హ్యాపీగా ఉండాలి కదా మనం. ఎస్, ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూద్దాము, చూస్తే బాగా అబ్జర్వ్ చేయండి మీరు. Tofu, I'm so sorry. I thought you were walking behind me. Tia, I could have been hit by a car. I got so scared. My legs are shivering. I'm very sorry, Tofu. But please tell me, what will you do when you will have to cross the road alone someday? What if there is an emergency and you have to cross the road alone? I don't know. I guess I will never go alone. But dear, you are a grown-up now. Come on, I will tell you about the importance of road safety and traffic rules. Road safety and traffic rules. Please tell me, dear. I saw the traffic lights while crossing the road, but I
couldn't understand what the colors mean. Very well. So here is the traffic light and this is the zebra crossing. Right now, you are standing on the footpath. I see. And what do these colors on the traffic signal mean? Well, red means stop. When the signal turns red, all the vehicles have to stop. The green light means go. Only Thank you, when thank the signal turns green, vehicles are free to move ahead. Yellow means that the vehicles on the road must slow down. These were the traffic rules for the vehicles. But what about us, Tia? What rules should we follow? Look there. These signals are for the pedestrians. టీచర్స్కి If you see a Awesome. red board with a man Attention, teachers. you should not cross the road. Go ahead only when the walking man's signal turns green. Look, Tofu, these are the traffic warning signs. The traffic warning signs are triangular in shapes that there is a school ahead and one should drive slowly and carefully. Oh, I see. And what are those signs? These are traffic forbidden signs. It means that the activities signaled on the signs should be avoided. For example, the pavement is a bicycle forbidden area. You must not ride your bicycle here. This is for pedestrians only. And there is a no entry area. You are restricted from entering this place. And this is a pedestrian for are there to ensure the safety. Your parents should keep you safe. They should not let you into accidents, road accidents. మీ డాడీ హెల్మెట్ పెట్టుకొని వస్తాడు ఆ స్కూల్కి, నిన్ను డ్రాప్ చేసేటప్పుడు పెట్టుకుంటాడా? పెట్టుకోవాలని చెప్పాలి, ఓకేనా? మమ్మీకి కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పాలి. బైక్ మీద వెళ్తుంటే డాడీకి ఏం చెప్పాలి? మెల్లగా నడపాలని చెప్పాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు తాతయ్య లేదా నాన్న లేదా కొన్నిసార్లు మమ్మీ నడుపుతుంటుంది, నడిపినప్పుడు మెల్లగా నడపాలని చెప్పాలి బండి, ఓకేనా? యూ షుడ్ స్పీడ్ ఈజ్ నాట్ గుడ్. స్పీడ్గా వెహికల్స్ నడపొద్దు. స్పీడ్ మంచిదా? స్పీడ్ అనేది ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో అంకుల్ విల్ మేక్ యూ టు వాచ్ ఫ్యూ మోర్ వీడియోస్. యూ విల్ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీ ఈజ్ సో ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే సైకిల్ తొక్కేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. మీకు సైకిల్ తొక్కించారు అంకుల్ వాళ్ళు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు సైకిల్ తొక్కిస్తారు. మీరు హెల్మెట్ పెట్టుకుంటేనే తొక్కిస్తారు, హెల్మెట్ పెట్టుకోకుంటే నో సైక్లింగ్. అందరూ నీవు కూడా అందరికి ఓకేనా? ఎంజాయ్ ద సైకిల్ రైడ్, ఎంజాయ్ యువర్ ప్లేస్, దిస్ ఈస్ యువర్ ప్లేస్. అండ్ ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు లెర్న్ ఈస్ వైల్ యూజింగ్ ద సైకిల్స్ యూ నీడ్ టు వేర్ హెల్మెట్స్. యూ నీడ్ టు వేర్ హెల్మెట్ టు ప్రొటెక్ట్ ఆ హెడ్, తల, ఓకేనా? చెప్తారా ఇంటికి వెళ్ళిన తర్వాత? అంతేగాని పోలీస్ అంకుల్ ఉంటాడు కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలనేది తప్పు, ఓకేనా? మీరు చెప్తారా మరి పేరెంట్స్కి? ఓకే ఫైన్. సో స్పీడ్, అవాయిడ్ స్పీడ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హెల్మెట్స్ అనేటివి అందరూ పెట్టుకోవాలి. మీరు ముఖ్యంగా కార్లో ఆడుకోకూడదు. రేపు సండే ఉంది కదా, యూ షుడ్ నాట్ ప్లే నియర్ ద పార్క్డ్ కార్స్, యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దోస్ కార్స్. ఏమవుతుంది, కార్ లోపలికి వెళ్తే లాక్ పడిపోతుంది, మీరు అరిసినా బయటికి వినిపించదు, అప్పుడు ప్రమాదం జరుగుతుంది, మీరు బయటికి రాలేరు, లాక్ పడిపోతుంది, ఆటోమేటిక్గా లాక్ పడిపోతుంది. కాబట్టి కార్స్ లోపలికి వెళ్ళకూడదు, వెళ్ళి కూర్చోకూడదు. ఆడుకునేటప్పుడు పార్క్డ్ వెహికల్స్ దగ్గర ఆడుకోకూడదు. ఎక్కడ ఆడుకోవాలి? పార్క్స్లో ఆడుకోవాలి, గ్రౌండ్స్, ప్లే గ్రౌండ్స్లో ఆడుకోవాలి, రైట్? ఇంట్లో కూడా మీరు షార్ప్ ఆబ్జెక్ట్స్ తోటి, సెల్ ఫోన్ వైర్స్ తోటి, లేకపోతే నైఫ్స్ తోటి, సిజర్స్ తోటి ఆడుకోవద్దు, ఓకేనా? హ్యాపీగా ఉండాలి, మమ్మీని సతాయించద్దు, రైట్? అండ్ వాటర్, ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది కదా, రైనీ సీజన్లో బీ కేర్ఫుల్ ఆఫ్ ద వాటర్, ఓకే? డోంట్ గో నియర్ ద వాటర్ లాగింగ్, వేర్ దెర్ ఈస్ వాటర్ డోంట్ గో దేర్. అర్థమైందా? కొంచెం పెద్దగా అయిన తర్వాత మంచిగా స్విమ్మింగ్ నేర్పిస్తారు పేరెంట్స్, దెన్ యు ఆర్ సేఫ్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి, రోడ్స్ మీద ఆడుకోకూడదు. మీరు అందరూ కూడా రోడ్స్ మీదకి వెళ్తుంటారంట కదా, గేట్ తీసుకొని, మమ్మీ వద్దంటుంటే కూడా రోడ్డు మీదకి పోయి ఫైటింగ్ చేసి
చాక్లెట్ కొనుక్కొని కట్ట నములుకుంటా యూ విల్ బి చీవింగ్ ద చాక్లెట్స్. రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. అట్లా వెళ్ళొచ్చా? వెళ్ళొద్దు, మీరు అంతా చిన్న బుజ్జులు కదా. ఏమవుతుంది రోడ్డు మీదకి వెళ్తే? డాగ్స్ వస్తాయి, స్ట్రే డాగ్స్ వస్తాయి. ఓకేనా? సో ట్రాఫిక్ ఉంటుంది, అక్కడ వెహికల్స్ పోతూ ఉంటాయి, యాక్సిడెంట్స్ అవుతాయి. వేరే అన్న వాళ్ళు కూడా సైక్లింగ్ చేస్తూ ఉంటారు. మీరు చిన్నపిల్లలు అట్లా వెళ్ళినప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి. సో హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత పేరెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు బయటికి ఆడుకోవడానికి వెళ్ళాలి. ఓకేనా? సెల్ ఫోన్స్ ఎక్కువ వాడొద్దు, సెల్ ఫోన్స్ చూడొద్దు, సెల్ ఫోన్స్ని అవాయిడ్ చేయాలి. మంచిగా డ్యాన్స్ చేయాలి, రైమ్స్ చెప్పాలి. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు లెర్న్ ఇన్ యువర్ హోమ్ అండ్ మేక్ ఇట్ ఎ సేఫ్ ప్లేస్. అండ్ ఆ మెసేజ్ టు యువర్ పేరెంట్స్, ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ ఆర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, పోలీసులం మేము, రౌడీలం కాదు, మేము మీ ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఫ్రెండ్స్ పండా. ఓకే, వీ ఆర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, వీఆర్ దేర్ ఫర్ యువర్ సేఫ్టీ. కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఆటోలో ఎక్కువ మంది ఎక్కి ప్రయాణం చేయకూడదు. పేరెంట్స్ చెప్పాలి. ఆటోలో ఎక్కువ మంది ఎక్కితే మీకు ఇబ్బంది అవుతుందా లేదా? బ్యాగ్స్ ఉంటాయి, టిఫిన్ బాక్స్ ఉంటుంది. ఈజ్ దేర్ ఎనీ టీచర్ హూ డజంట్ వేర్ ఎ హెల్మెట్ ఇన్ యువర్ స్కూల్? How many teachers are there or how many employees does your staff wear helmet? When you don't accuse them, okay, don't find problem with them, but you need to explain. ఎట్లా చెప్పాలి? మమ్మీ ప్లీజ్ హెల్మెట్ పెట్టుకో అని చెప్పాలి. అంతేగాని మమ్మీ నాకు పోలీస్ అంకుల్ దోస్త్ అయిండు, హెల్మెట్ పెట్టుకోకుంటే చాలని కొడతాడు అని బెదిరియొద్దు. అట్లా మీ డాడీ హెల్మెట్ పెట్టుకోడు.